హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు మనం ముల్లంగితో పరోటా చేయబోతున్నాము. జనరల్గా ముల్లంగి అంటే ఎక్కువ మంది సాంబార్ కానీ చట్నీ కానీ ప్రిఫర్ చేస్తారు కదా. అలానే చాలామంది ఇష్టంగా కూడా తినరు. కానీ ఇలా గనక పరోటా కనుక చేసినారంటే చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ముల్లంగిని ఇలా పీల్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. తర్వాత ముల్లంగిని మనము తురుముకోవాలి. ఇలా పూర్తిగా ముల్లంగి మొత్తం తురిమి పక్కన ఉంచుకోవాలి. తురుముకున్న ముల్లంగిలో నుంచి మనము ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని పిండేసుకోవాలి. ఈ వాటర్ కావాలనుకుంటే మనము చపాతీ పిండి తడుపుతాం కదా పరోటా కోసము, అందులో అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే డిస్కార్డ్ చేసేయచ్చు. నేనైతే యూస్ చేయట్లేదు. మీకు ఒకవేళ దీన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేకపోతే పరోటా కోసము చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దాంట్లో అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ముల్లంగి మొత్తం పిండేసుకోవాలి. ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ముల్లంగి స్మెల్ చాలామంది నచ్చక దాన్ని తినడానికి ఇష్టపడరు. కానీ ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఇలాంటి చాపర్ ఒకటి తీసుకొని ఇందులో ఒక 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇలా చాపర్లో వేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చాప్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు స్టవ్ పైన కడాయించుకొని కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర, మనం చాప్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు అలానే కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక ముల్లంగి మిశ్రమాన్ని కూడా వేసుకొని మగ్గించుకోవాలి. త్వరగానే మగ్గిపోతుంది, ఏం లేట్ అవ్వదు. పూర్తిగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ముల్లంగిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే స్కిన్ గ్లోగా ఉండడానికి కూడా దోహదపడుతుంది. ముల్లంగి బాగా మగ్గిపోయాక చివరిగా కొత్తిమీర వేసి ఈ మిశ్రమం మొత్తం బాగా చల్లారనివ్వాలి. ఇక ఇందులోకి మనకి వేరే కర్రీ అవసరం లేదు. కొంచెం స్పైసీగా చేసుకున్నామంటే రైతాతో తింటే చాలా బాగుంటుంది. చల్లారిన ముల్లంగి మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పరోటాల కోసం చపాతీ పిండిని బాగా సాఫ్ట్గా తడుపుకొని ఒక అర్ధగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఒక బాల్ లాగా చేసుకోవాలి. దీన్ని చిన్న బౌల్ లాగా చేసుకోవాలి, దీపంలాగా అన్నమాట. కింద మందంగా ఉండాలి, సైడ్స్ ఒత్తుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, కింద మందంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ముల్లంగి మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. చుట్టూరా నీట్గా క్లోజ్ చేసుకోవాలి, పక్కకు రాకుండా. ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ ముల్లంగి పరోటా చేసేసుకోవాలి. కొద్దిగా పొడిపిండి ఎక్కువగా చల్లుకుంటే మనకి లోపల ఉన్న స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మరీ పల్చగా లేకుండా కొద్దిగా మందంగానే మనము పరోటాలు చేసుకోవాలి. ఇప్పుడు పరోటాని వేడివేడి పెనం పైన వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. చపాతీలు కానీ పరోటాలు కానీ ఎప్పుడు పెనం బాగా వేడిగా ఉన్నప్పుడే వేయాలి, లేదంటే గట్టిగా వస్తాయి. ఇలా 2 వైపులా నూనె వేసుకొని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకుంటే మనకి
ముల్లంగి పరోటా రెడీ అయిపోతుంది. దీనికి సపరేట్గా మరీ కర్రీ ఏం అవసరం లేదు. ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఊరగాయతో తినచ్చు, లేదంటే రైతాతో ప్రిఫర్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. నైట్ డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.